సినిమా తీయని వాడిని, అవగాహన లేని వాడిని, అవగాహన ఉన్న నా మాట వినని వాడిని నేనేం చేయగలుగుతాను? నీ కంటెంట్ నీ హక్కు, నీ కంటెంట్ ఇది రైటు. 8 వారాల దాకా నేను ఇవ్వను అని నువ్వు ఆపగలవా? అన్నీ ఫార్వర్డ్ చేసాం. 5 రోజుల తర్వాత ఫస్ట్ దిల్ రాజు గారి ఆఫీస్లోనే, దిల్ రాజు గారి షూటింగ్లోనే కార్వెన్ వచ్చింది. తర్వాత ఫస్ట్ దిల్ రాజు గారి కార్వెన్లోనే మళ్ళీ క్యారేజీలు వచ్చాయి. మాలాటోల్ సినిమాలు ఉన్నాయి, చిన్న సినిమాలు ఉంటాయి. చిన్న సినిమాలు ఉంటే ఆ చిన్న సినిమా వాడు వెళ్ళి బాబు నాయన నువ్వు వేసుకో అంట. నువ్వు ఇవాళ వేసుకో అన్నా కూడా వేయడు. అందరూ పోతే క్యూబ్ వాన్ రావాలంటే అరవింద్ గారు అంటారు, ఈయోపో సంబంధించి సురేష్ బాబు గారు అంటారు. మరి వాళ్ళందరూ కలిపి మరి ఎప్పుడు మీటింగ్ పెడితే అప్పుడు వాళ్ళు 1000 రూపాయలు పెంచుతారు. ఇప్పుడు మొన్న అయిన మీటింగ్ ఏంటి? ఇప్పుడు ఆ ఓటీటీకి సంబంధించిన ఏమీ లేదండి. మన మీటింగ్ ఏంటంటే కూర్చున్నారు, అందరూ కూర్చొని 4 రాష్ట్రాల్లో కూర్చొని మనం అందరూ నిర్మాతరం మొత్తం కలిసికట్టుగా ఉండాలి, కలిసికట్టుగా ఉండాలి. మనం 8 వారాలు ఓటీటీకి ఇవ్వకూడదు. నేను ఆశ్చర్యపోయా, ఏంటి మొత్తం అయిందంటే ఏమీ లేదన్నా, మన నిర్మాతలందరం కలిసికట్టుగా ఉండి ఓటీటీకి 8 వారాలు ఇవ్వకూడదు. ఉదయం లేచి ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన వాళ్ళే రేపు ఉదయం బొంబాయి వెళ్ళిపోయి బాబు నువ్వు ఎప్పుడైనా రాసుకొని ముందు నాకు చెక్ రాసి ఇచ్చేయని అడుగుతావు. టీ సిరీస్కి వెళ్తావు నాకు డబ్బు రాసి ఇచ్చేయంటావు, లేకపోతే అమెజాన్కి వెళ్తావు నాకు డబ్బు రాసి ఇచ్చేయంటావు. ఇస్ ద కంటెంట్ ఓనర్, డిస్కషన్ ఇస్ ఛాంబర్, సౌత్ ఇండియన్ ఛాంబర్ డిస్కషన్. కానీ సేమ్ పర్సన్ మళ్ళీ అక్కడికి వెళ్ళి నాకు 8 వారాలైనా పర్లేదు ముందు నాకు డబ్బు ఇచ్చేయని అడుగుతావు. అంటే నీ కంటెంట్ నీ హక్కు, నీ కంటెంట్ ఇది రైటు. 8 వారాల దాకా నేను ఇవ్వను అని నువ్వు ఆపగలవా? డిమాండ్ ఆఫ్ సప్లై. నీకు డబ్బు కావాలి, ఆయన కంటెంట్ కావాలి. నాకు 3 వారాల్లో అయితేనే నేను ఇస్తా, సంతకం పెడతావా? ఇష్టమైతే తీసుకో, లేకపోతే మాని అన్నాడు అనుకో సచ్చినట్టు పెడతావు. ఈ విషయాల్లో కూడా ఎందుకు చెప్పానంటే కంటెంట్ ఓనర్, ప్రొడ్యూసర్ మీరందరూ ఇక్కడ మాట్లాడి తీర్మానం చేసి అక్కడ ఫెయిల్ అవుతుంది ఎవరు? మనమే. అంటే నిర్మాత ఫెయిల్ అవుతున్నాడు. ఎందుకు అవుతున్నాడు అంటే 2011లో ఒక మీటింగ్ పెట్టాం. దిల్ రాజు గారి ఆధ్వర్యంలో, నట్టికుమార్ ఆధ్వర్యంలో నేను చైర్మన్. అప్పుడు ఆయన మొత్తం టోటల్గా పెద్ద ఆయన దిల్ రాజు గారు అందరం కలిపి మీటింగ్ పెడితే మీటింగ్లో ఏమన్నామంటే ఎవరైనా పెద్ద హీరో నుంచి చిన్న హీరో దాకా టేబుల్ ఫుడ్డే తినాలి, అది బఫీయే. ఎస్, మీరు టికెట్ మాత్రం ఓన్లీ ఎకనామిక్ క్లాస్ వేస్తాం, బిజినెస్ క్లాస్ వేయం అన్నీ చెప్పే. కార్వెన్ మీకు ఇవ్వం, చెట్టు కింద కూర్చోవాలా, అన్నీ ఫార్వర్డ్ చేసాం. 5 రోజుల తర్వాత ఫస్ట్ దిల్ రాజు గారి ఆఫీస్లోనే, దిల్ రాజు గారి షూటింగ్లోనే కార్వెన్ వచ్చింది. తర్వాత ఫస్ట్ దిల్ రాజు గారి కార్వెన్లోనే మళ్ళీ క్యారేజీలు వచ్చాయి. మళ్ళీ తర్వాత ఫస్ట్ దిల్ రాజు దాంట్లోనే మొత్తం అన్నీ వచ్చాయి. ఈసారి బిజినెస్ క్లాస్ పోయింది, చార్టర్ ఫ్లైట్లు వచ్చాయి. అంటే క్యూబ్ రేటు తగ్గించాలి అని ధర్నా చేస్తాం. క్యూబ్ రేట్ ఆడు వెంటనే 1000 రూపాయలు పెంచుతాడు. అంటే మా వీక్నెస్లు తెలుసు, మా వీక్నెస్లు వాళ్ళకి తెలుసు. అయితే ఇప్పుడు చాలామంది కూడా అంటే ఓటీటీకి ఇవ్వకూడదని ఇప్పుడు మీటింగ్ పెట్టుకున్నారు 8 వారాల దాకా. కానీ చాలామంది ఓటీటీ టైఅప్ అయ్యే సినిమాలు స్టార్ట్ చేస్తున్నారు కదా. అదే కదండి, ఇప్పుడు నీకు అవసరమయ్యి ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావు, నాది ఎవరో చూస్తారని నా దగ్గరికి వచ్చావు. ఇవ్వాలా వద్దా అనేది నాది కదా ఆలోచన. నువ్వు నన్ను బలవంతం కూర్చోబెట్టావు ఇక్కడ, ఇవ్వలేదు కదా. ఓటీటీ వాళ్ళు కూడా నిన్ను బలవంతంగా అమ్మమనట్లా, నిన్ను బలవంతంగా కొనమనట్లా. నీకు డబ్బు అవసరం కాబట్టి నువ్వు సంతకం పెట్టి డబ్బు తెచ్చుకుంటున్నావు. నువ్వు ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళి ఎలా డబ్బు తెచ్చుకుంటున్నావు, ఓటీటీ దగ్గరికి వెళ్ళి నువ్వు డబ్బు తెచ్చుకుంటున్నావు. మళ్ళీ నువ్వు వచ్చి మీటింగ్కి వచ్చి మధ్యాహ్నం లంచ్ చేసి మొత్తం మధ్యాహ్నం 2 గంటల దాకా మీ టైం అంతా వేస్ట్ చేసుకొని 4 రాష్ట్రాల నుంచి వచ్చి మీరు ఏం మాట్లాడారు? 8 వారాలు ఏకాగ్రంగా మనం ఇవ్వటానికి లేదని దానికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ టైం దండుగా, ఆల్ టైం దండుగా. అంటే దీంట్లో పెట్టేటంటే మీకు పని లేదు, మీరు ఖాళీగా ఉంటున్నారు, అది ఖాళీగా ఉండి డిస్కస్ చేసుకోవడానికి మొత్తం టోటల్గా ఇంగ్లీష్ డిస్కస్ చేసుకోవడానికి పెట్టుకునేదే తప్ప మన చేతిలో మన బలం ఉంది, మన చేతిలో కంటెంట్ ఉంది. మనం ఇవ్వాలా వద్దు అనేది మనం నిర్ణయించుకోవాలి. మన కంటెంట్కి మనకే విలువ లేకపోతే, మన ఆలోచన మనకు లేకపోతే మనం ఏం మాట్లాడతాం? ఇప్పుడు మాలాటోల్ సినిమాలు ఉన్నాయి, చిన్న సినిమాలు ఉంటాయి. చిన్న సినిమాలు ఉంటే ఆ చిన్న సినిమా వాడు వెళ్ళి బాబు నాయన నువ్వు వేసుకో అంట. నువ్వు ఇవాళ వేసుకో అన్నా కూడా వేయడు. నువ్వు కంటెంట్ పెద్ద సినిమా ఉందనుకో, నన్ను సార్ 6 వీక్స్ ప్లానింగ్ అంటారు. 6 వీక్స్ ప్లానింగ్ అంటే ఇవతల కాసి అంటాడు 8 వీక్స్ ప్లానింగ్ అంటాడు. ఇప్పుడు శంకర్ వరప్రసాద్ అనే సినిమా ఉంది, చిరంజీవి గారి అమ్మాయి ప్రొడ్యూసరు, ఇంకొక ఆయన ప్రొడ్యూసర్, సాహు గారు ప్రొడ్యూసరు కదా. ఇస్ ద చిరంజీవి గారు అంటే ఈక్వల్ టు చిరంజీవి గారు అమ్మాయి కదా. మన నెల రోజుల్లో సినిమా స్క్రీన్ అయిపోయింది. సినిమా బిగ్గెస్ట్ బ్యాక్ బ్లాస్టర్ హిట్, 50 రోజులు ఆడింది. నిజంగా స్క్రీన్ అవ్వకపోతే ఇంకా 100 కోట్లు కలెక్ట్ చేసేది సినిమాని, ఇంకా 100 కోట్లు కలెక్ట్ చేసి 500 థియేటర్లు, నాకు తెలిసి 400 థియేటర్లో 50 రోజులు ఆడేది. విశాఖపట్నంలో 75 థియేటర్లు ఆడాల్సింది 25 థియేటర్లు ఆడింది 50 రోజులు స్క్రీన్ అయిపోయిన తర్వాత కూడా. అంటే తప్పెవరిది?
ఆ రోజు వాళ్ళ అగ్రిమెంట్ అలాంటిది. వాళ్ళ తప్పు కాదు. వాళ్ళ అగ్రిమెంట్ ఏంటంటే సినిమాని 1 నెల రోజుల్లో స్క్రీన్ చేస్తామంటే నాకు ఎక్కువ ఇచ్చారు వాళ్ళు. అందుకే వాళ్ళు ఇచ్చుకున్నారు. కనుక అవసరాన్ని బట్టి మనం అగ్రిమెంట్ చేస్తాం. అవసరాన్ని బట్టి మన సినిమా రిలీజ్ కోసం చూస్తాం. ఆ అవసరానికి ఈరోజు సినిమా నష్టపోతే ఛాంబర్ రాదు, నష్టపోతే కౌన్సిల్ రాదు. కనుక మన కంటెంట్ ఈజ్ వాల్యుబుల్. కంటెంట్ని బట్టి మనం వ్యాపారం చేస్తాం. కనుక ఛాంబర్లో మనం మాట్లాడుకుంటున్నప్పుడు కంటెంట్ ఓనర్లు వెళ్ళి మనం 8 వారాలు ఇవ్వకూడదంటే దాని మీద ఉండగలుగుతారా? మీరు దాని మీద నిలబడగలుగుతారా? చూడాలి. ఛాంబర్ సార్ నా చిన్నప్పటి నుంచి చూశానండి. కలర్ వేసాను, ఇక్కడ తెల్లంటికలే ఉన్నాయి నాకు. అన్నీ చూశాను, అన్నీ విన్నాను. అందుకే నేను ఒకటే చెప్పా, నేను వచ్చి ఏం చెయ్యాలి? సినిమా తీయని వాడిని, అవగాహన లేని వాడిని, అవగాహన ఉన్న నా మాట వినని వాడిని నేనేం చేయగలుగుతాను? అందుకనే సినిమా తీసేవాళ్ళు మేధావులు కూర్చొని మొత్తం టోటల్గా డిస్కషన్ చేసుకొని కమిటీ వేసుకోండి అని చెప్పా. అంతే, నేను వెళ్ళలేదు. అడిగారు చాలామంది, నువ్వు ఆఫీస్ బేరర్ కదా, నువ్వు ఎందుకు రాలేదు అని. వచ్చి ఏం చేయాలి అని అడిగా. వీళ్ళందరూ మాట మీద ఉంటానని ప్రమాణకం చేస్తారా అని అడిగా. మేము ఉండంగా మాట మీద అన్నారు. మరి ఎందుకు ఇక్కడ బయట మాట్లాడేసి లోనికి వెళ్ళిపోయి వెంటనే అమ్మినకు ఫోన్ చేసి సార్ అని అడుగుతారు? దానికోసం ఎందుకు మనం డిస్కస్ చేయాలి? మీ టైం నా టైం వేస్ట్. టైం ఈజ్ వాల్యుబుల్. అంటే ఆ టైం నేను ఇంకో పని చేసుకుంటే నాకు డబ్బులు వస్తాయి. మీరు ఆ టైం కూర్చొని టైం పాస్ చేసుకుంటే మీకు టైం పాస్ అవ్వచ్చు తప్ప మాకు టైం ఈజ్ వాల్యుబుల్ అని నేను చెప్పాను. అంటే మనం చేసే పనికి మనకు సంకల్పం ఉండాలి. మనం చేసే పనికి నిలబడగలుగుతామా? మనం ఉండగలుగుతామా? మనం అంజన ఘాట్లకు ఆపగలుగుతామా? ఓటీటీలో నిలబడగలుగుతామా? అది మీరు నిలబడి 8 వారాలు నిలబడండి. పోనీ మీరు నిలబడలేరు. ఛాంబర్ను కూడా వైలేషన్ చేసిన రోజులు కోకోకోలాలు ఉన్నాయి. ఒకటి గిల్ట్ అంటారు, ఒకటి ఛాంబర్ అంటారు, ఒకటి తెలంగాణ ఛాంబర్ అంటారు, ఒకటి ఆంధ్ర ఛాంబర్ అంటారు, ఒకటి ఎవరో లేదు మేము ఇంకో ఛాంబర్ పెడతామంటారు. అందరూ పోతే క్యూబ్ వాన్ ఎవరంటే అరవింద్ గారు అంటారు, ఈయోపో సంబంధించి సురేష్ బాబు గారు అంటారు. మరి వాళ్ళందరూ కలిపి మరి ఎప్పుడు మీటింగ్ పెడితే అప్పుడు 100 రూపాయలు పెంచుతారు. వాళ్ళు 1000 రూపాయలు పెంచుతారు. అంటే మనలో మనకే సంఖ్యత లేదు, మనలో మనకే ఆలోచన లేదు, మన కంటెంట్ మన చేతిలో లేదు. మన సినిమా ఎప్పుడు రిలీజో మన చేతిలో లేదు. మన సినిమా ఏ రోజు రిలీజో మన డేట్ అనౌన్స్ చేసే పరిస్థితిలో మనం ఉన్నాము. హీరో గారి చేతిలో మన డేట్ ఉంది, డైరెక్టర్ చేతిలో డేట్ ఉంది. వాళ్ళిద్దరూ చెప్తే క్యాషియర్గా డబ్బులు ఖర్చు పెట్టడం తప్ప మనం ఏ రోజైతే సినిమా మన చేతిలో ఉందో పలానా డేట్లో రిలీజ్ చేస్తామని నిర్మాతకి ధైర్యం ఉందో ఆ రోజు మనం మాట్లాడవచ్చు. నిర్మాత మాత్రం క్యాషియర్ మాత్రమే, అప్పులకి సంతకం పెట్టేవాడే తప్ప నీకు నిర్మాతగా రైట్ లేదు, నీకు సినిమా డేట్ చెప్పే రైట్ లేదు, సినిమా రిలీజ్ చేసే రైట్ లేదు, సినిమా డైరెక్టర్గా షూటింగ్ చేసే రైట్ లేదు. నీకు వచ్చిన తర్వాత కూడా కుర్చీ ఎక్కడేసుకోవాలో కూడా హీరో చెప్పాలా. హీరో స్టాఫ్ చెప్తారు, నీకు కుర్చీ ఎక్కడ వేసుకోవాలో డైరెక్టర్ చెప్తాడు. ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నాను నేను, ఇది నిజం కాదా అని అడుగుతున్నాను. మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి. నిజంగా మన కాలు మీద కాలు వేసుకొని ఒకప్పుడు నిర్మాతలా కూర్చుంటే హీరో గారు లెగిసి నిలబడే పరిస్థితి ఉందా? డైరెక్టర్ లెగిసి నిలబడే పరిస్థితి ఉందా? మనం చెప్తే వినే పరిస్థితి ఉందా? ఇది ఒక్కసారి మన గుండెల మీద నిర్మాతగా చేసుకొని మనం చెప్తే అన్నింటికీ మనం మీటింగ్లు పెట్టుకోవచ్చు. కానీ మన చేతిలో మనం లేనప్పుడు మనం ఎందుకు చెప్పుకోవాలి, ఎందుకు మాట్లాడాలి? అందుకనే దయచేసి మనది మనం చూసుకోవడానికి మన చేతిలో మనం లేము. మన ఓటీటీలు కానీ ఏమీ మన చేతిలో లేవు. అప్పులు రిలీజ్ అయిపోయి సినిమా డెఫిసిట్ వస్తే అప్పులు ఆస్తులు ఇవ్వడం తప్ప ఇంకొకటి మనకు సంబంధం లేదు. కాబట్టి దయచేసి సినిమాలో ఇండస్ట్రీని ఈ విధంగా నాశనం అయిపోవటానికి ఈ విధంగా మన మీటింగులకు కానీ దీనికి కానీ ప్రేక్షకుడు ఒక విధంగా ఇబ్బంది పడుతున్నాడు, సినిమా ఇండస్ట్రీ ఒక విధంగా ఇబ్బంది పడుతుంది, ప్రేక్షకుడు ఎందుకు రావట్లేదని ఒక విధంగా ఇబ్బంది పడుతుంది. సంక్రాంతికి ఇంకా అవకాశం లేదు కాబట్టి 5 రోజులు కలెక్షన్స్ ఉంటున్నాయి తప్ప ఈరోజు దసరాకు కూడా కలెక్షన్స్ ఉండట్లేదు. ఎందుకంటే దసరా 3 రోజులే కాబట్టి వస్తే ఏమవుద్దు రాకపోతే ఏమవుద్దు అని ఎవరు పండగలకు ఊళ్ళు వెళ్ళట్లేదు. అందుకనేసి మీకు ట్రైన్లు కూడా తగ్గిపోతున్నాయి, బస్సులు కూడా తగ్గిపోతున్నాయి. ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. అక్కడ అమెరికాలో ఇన్కమ్ తగ్గిపోయింది, కాబట్టి రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఇక్కడ జీతాలు తగ్గిపోయాయి, అన్నీ తగ్గిపోయాయి, అన్ని పరిస్థితులు బాగులేవు కాబట్టి సినిమా ఇండస్ట్రీ అనేది ఎంటర్టైన్మెంట్ అనేది పడిపోయింది. రాబోయే కాలంలో థియేటర్లు అనేది ఉండవు. మనం ఇంట్లోనే ఓన్ థియేటర్లో చూసుకోవడం తప్ప సామాన్యంగా ఆ మల్టీప్లెక్స్లోకి వెళ్ళి సినిమా ఏదో ఎప్పుడో చూడడం తప్ప మనకు సింగిల్ స్క్రీన్లు రాను తెరమరుగు అయిపోతాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.